హాయ్ అందరికీ, ఈరోజు మనం మష్రూమ్ కర్రీని మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని పై లేయర్ తీసేసి క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. హాఫ్ అయినా 2 పీసెస్గా కూడా కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ కర్రీ టేస్టీ అండ్ హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి గ్రేవీ కోసం 2 టమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో 4-5 జీడిపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జింజర్ని యాడ్ చేసుకొని మనం ముక్కలుగా చేసుకున్న ఈ టొమాటోస్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి మష్రూమ్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులో మష్రూమ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఈ మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసి మనకిష్టమైన గరం మసాలాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి వీటినంతటిని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులోకి మనం తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇది అడగంటకుండా మనం తగినన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకు పట్టేప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మష్రూమ్స్ ఉడికే వరకు మూత పెట్టి 4-5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించాలి. మష్రూమ్స్ త్వరగానే ఉడికిపోతాయి. 4 మినిట్స్ పాటు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, గ్రేవీ బాగా దగ్గర పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మనం కసూరి మెత్తిని యాడ్ చేసి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మష్రూమ్స్ చక్కగా ఉడికిపోయాయి. ఆయిల్ బాగా రిలీజ్ అయ్యి గ్రేవీ చిక్కగా ఉంది. ఈ టైంలో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మష్రూమ్ కర్రీ పలావ్లోకైనా చపాతీలోకైనా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.